వెన్నుపూసల గురించి ప్రార్థన చేశారు డాడీ గారు. ఇక్కడ ఆ గ్యాప్ దగ్గర నేను అన్నాను మాట. అదే డాడీ, వాడి గురించి పలికావని నేను నమ్మాను. ఆ మాట చెప్పుకుంటా కూడా పిల్లలకి అని చెప్పారు కాబట్టి నేను నా కుమారు గురించి చెప్పారని నేను నమ్ముతున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నీ వెనక వెన్నుపూసలో అది జరిగినట్టుగా ఉంది. ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ఆ కోర్టు కేసులు కూడా కొట్టివేయాలి ప్రభువా అని నిన్న ఇప్పుడు నేను అక్కడ ప్రార్థన చేస్తున్నా, ఇక్కడ మీ నోట్లో నుండి వచ్చింది చెప్పారు. కోర్ట్ కేసుని గాడ్ కొట్టివేస్తున్నాడు. ఆ పోలీస్ కేసుని దేవుడు కొట్టివేస్తున్నాడు. ప్రభు నిన్ను దర్శించును గాక. ఆ నడుము భాగాన్ని ప్రభు స్వస్థపరుస్తున్నాడు. ఎల్బో, ఓకే, హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నీ వెనక వెన్నుపూసలో అది జరిగినట్టుగా ఉంది. ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. బలమైన సన్నిధి ప్రభు విడుదల చేస్తూ ఉన్నాడు. ఆయన పొందిన గాయముల చేత ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ప్రభు కుటుంబాలను విడుదల చేస్తున్నాడు. ఆయన పిల్లల్ని స్వస్థపరుస్తున్నాడు. నీ పిల్లల్ని దేవుడు బాగుపరుస్తున్నాడు. In the name of Jesus Christ, hallelujah. నీవు మంచి దినములు చూడబోతున్నావు. మంచి కార్యములు చూడబోతున్నావు. మేలుకరమైన ఆశీర్వాదకరమైన కార్యములు చూడబోతున్నావు. కోర్ట్ కేసుని గాడ్ కొట్టివేస్తున్నాడు. ఆ పోలీస్ కేసుని దేవుడు కొట్టివేస్తున్నాడు. ప్రభువు నీకు విడుదల ఇస్తున్నాడు. ఇది ప్రవచన వాక్కు. నీ పేపర్ చింపివేయబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనలో డాడీ గారు ప్రార్థన చేసేటప్పుడు ఏకీభవించాను. నాకు చాలా సమస్యలు ఉన్నాయి. బాబుకి వెన్నుపూసల గురించి ప్రార్థన చేశారు డాడీ గారు. అప్పుడు నేను నా కుమారుడు కూడా దెబ్బ తగిలింది, ఎలాగైనా వాడికి స్వస్థత. ఇక్కడ ఆ గ్యాప్ దగ్గర నేను అన్నాను మాట. అదే డాడీ, ప్రార్థన చేసేటప్పుడు మీరు చెప్పారు డాడీ, అది నా కుమారుడికి స్వస్థత డాడీ, నువ్వే వాడి గురించి పలికావని నేను నమ్మాను. పిల్లలకి ఆ మాట చెప్పుకుంటా కూడా పిల్లలకి అని చెప్పారు కాబట్టి నేను నా కుమారు గురించి చెప్పారని నేను నమ్ముతున్నాను. మా బాబు గురించి చాలా నొప్పి, స్నానం చేయించేటప్పుడు కూడా చెయ్యి అక్కడ చాలా నొప్పిగా ఉంది మమ్మీ పెట్టకు అని అంటున్నాడు. అందుకని ఇక మీరు ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు చెప్పారు, తన గురించి అనుకున్నాను. అదేవిధంగా నాకు మళ్ళీ ఇంకొకటి కోర్టు కేసు అని మా ఆడపడుచు వాళ్ళకి నా భర్త మీద, మా ఇంటి వాళ్ళ చేను మా చేను దగ్గరే, వాళ్ళు కావాలని ఆయన ఇరికించారు. ఆ కోర్టు కేసులు కూడా కొట్టివేయాలి ప్రభువా అని నిన్న ఇప్పుడు నేను అక్కడ ప్రార్థన చేస్తున్నా, ఇక్కడ మీ నోట్లో నుండి వచ్చింది చెప్పారు. దేవునికి వందనాలు. అవి కోర్టు కేసులు అనేవి మా జీవితాల్లో ఉండకూడదు. ఇస్తాం డాడీ. నేను ఫస్ట్ టైం డాడీ ఇప్పుడు రావడం కూడా నాకు తెలియదు. సడన్ గా ఇంతకు ముందే చెప్పారు మా సారు, వెంటనే వచ్చేసాను, రమ్మని చెప్పారు. దేవుని చిత్తం ఇది, నాతో మాట్లాడాలని ఉంది కాబట్టి నన్ను రప్పించాడు దేవుడు. బాబు చిత్తం అయితే మళ్ళా వచ్చే సంవత్సరం ఒకవేళ నేను ఇక్కడికి వస్తే మీరు ఖచ్చితంగా ఇట్లానే సాక్ష్యం ఇస్తారు. దేవునికి వందనాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.